ఇప్పుడు యేసు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే అంశాన్ని ప్రసంగించవలసిందిగా సోదరు షఫీని కోరుచున్నాను. అల్హమ్దులిల్లాహి వహదా అస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మాబాద్ ఫఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖుల్ యా అహ్లల్ కితాబి తాలౌ ఇలా కలిమతిన్ సవాఇం బైననా వ బైనకుం అల్లాహ్ నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షై'న్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మల్ మసీహ్ ఇబ్ను మర్యమ ఇల్లా రసూల్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహల్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు కౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సభా నిర్వహణాధికారి సోదరుడు ఆదిల్, సోదరుడు సిరాజుర్ రెహమాన్ మరియు వేదికపై ఉన్నటువంటి ముఖ్య అతిథులు, సభలో ఉపస్థితులైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరినీ కూడాను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త, కరుణామయుడు, కృపాకరుడు అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. యేసు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు అనే అంశంపై నేను ప్రసంగించే ముందు నేను మీకు ఖురాన్ని మరియు బైబిల్ని పరిచయం చేస్తాను. ఇది ఖురాన్ గ్రంథం. ఖురాన్ అనేటటువంటి పదం యొక్క మూల పదం ఖరాఅ అనే అరబీ పదం. అయితే ఈ ఖరాఅ అనేటటువంటి పదానికి అర్థం పఠించడం లేదా చదవటం. ఖురాన్ అంటే ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథము అని అర్థం. ఈ ఖురాన్ గ్రంథం గురించి 26వ సూరా ఖురాన్ గ్రంథంలో సూరే అష్-షురా 192, 193, 194 వాక్యాలను పరిశీలించినట్లయితే అక్కడ ఈ గ్రంథం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపచేసినటువంటిది. ఈ గ్రంథాన్ని తీసుకొని విశ్వసనీయమైనటువంటి ఆత్మ జిబ్రాయిల్ అంటే గాబ్రియల్ దైవదూత చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హృదయ పలకంపై అవతరించింది. ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపచేసింది సకల లోకాల ప్రభు. ఈ ఖురాన్ గ్రంథం అవతరించింది చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ పలకంపై. అయితే ఈ ఖురాన్ గ్రంథం ఏ మానవుని రచన కాదు. ఈ ఖురాన్ గ్రంథం దాదాపుగా 1400 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో ఉన్నటువంటి చదవటము రాయటము రానటువంటి ఒక నిరక్షరాస్యుడైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ పలకంపై అవతరించింది. ఇది అరబీ భాషలో అవతరించినటువంటి చిట్ట చివరి దైవ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథం గురించి సూరే బఖరా 2వ సూరా 185వ ఆయతలో ఈ విధంగా తెలియచేయడం జరిగింది. షహరు రంజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయీనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ గ్రంథం అవతరించినటువంటి నెల రంజాను నెల. ఈ గ్రంథం సమస్త మానవాళికి మార్గదర్శకము. ఈ గ్రంథంలో రుజుమార్గం చూపేటటువంటి సత్య అసత్యాలను వేరుపరిచేటటువంటి స్పష్టమైన ఉపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ ఖురాన్ గ్రంథం సమస్త మానవాళి కోసం అవతరించిందన్న విషయము ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఇది ఖురాన్ గ్రంథంకి సంబంధించినటువంటి క్లుప్తమైన పరిచయం. ఇప్పుడు నేను మీకు బైబిల్ని పరిచయం చేస్తాను. బైబిల్ అనేటటువంటి పదము బిబ్లాస్ అనేటటువంటి గ్రీకు పదం నుండి తీసుకోవడం జరిగింది. బిబ్లాస్ అంటే కొన్ని పుస్తకాల కలయిక అని అర్థం. బైబిల్ అనేది ఒక పుస్తకము, ఒక గ్రంథము కాదు, కొన్ని గ్రంథాల, కొన్ని పుస్తకాల కలయిక అని అర్థం. బైబిల్లో అనేక రకాల బైబిళ్ళు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రొటెస్టెంట్ బైబిల్. ఇది ప్రొటెస్టెంట్ బైబిల్ యొక్క తెలుగు అనువాదం. దీనిలో 66 పుస్తకాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఇది రోమన్ క్యాథలిక్ బైబిల్, దీనిలో 73 పుస్తకాలు ఉన్నాయి. ఆ తర్వాత చారిస్మాటిక్ వర్షన్ బైబిల్, ఆ బైబిల్లో 76 పుస్తకాలు ఉన్నాయి. మరియు ఆర్థోడాక్స్ వర్షన్ బైబిల్, ఈ బైబిల్లో 86 పుస్తకాలు ఉన్నాయి. ఒక బైబిల్ని విశ్వసించేటటువంటి క్రైస్తవ సోదరులు మిగిలిన బైబిలు దైవ గ్రంథాలు కాదు, అది దేవుని వాక్యం కాదు అని తిరస్కరిస్తారు. ఉదాహరణకి ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ని విశ్వసించేటటువంటి క్రైస్తవులు ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్ దైవ గ్రంథము కాదు అని అంటారు. మరి ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్ని దైవ గ్రంథమని విశ్వసించేటువంటి క్రైస్తవ సోదరులు ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ దైవ గ్రంథము కాదు అని అంటారు. ఏది ఏమైనప్పటికీ నేటి నా యొక్క ప్రసంగం ప్రొటెస్టెంట్ బైబిల్ 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ బైబిల్ వెలుగులో ఉంటుంది. దీనికి గల కారణం మన సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులలో అతి ఎక్కువ భాగం విశ్వసించేటటువంటి బైబిల్ ఇదే కాబట్టి. అయితే నేను మీకు ఈ ఖురాన్ని మరి బైబిల్ని ఎందుకు పరిచయం చేశాను అంటే, నేటి మన అంశం యేసు ఎవరు అనేటటువంటి ప్రశ్నకి సమాధానం ఈ ఖురాన్ మరియు బైబిల్ వెలుగులోనే మనం చూడబోతున్నాం కాబట్టి. ఒకవేళ ఒక సోదరుడు ఎవరైనా ఈ ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో కాకుండా ఖురాన్ మరియు బైబిల్లో లేనటువంటి ఒక విషయాన్ని తీసుకుని వచ్చి యేసు ఇది అని చెప్పినట్లయితే అది గ్రంథాలకి విరుద్ధంగా గ్రంథాలలో లేనటువంటి విశ్వాసం అవుతుంది, అది తప్పుడు విశ్వాసం అవుతుంది. అయితే సోదర మహాశయులారా, ముస్లింలు యేసుని నమ్మరు అని ఈ అపోహ క్రైస్తవ సోదరుల్లో మనకు కనబడుతుంది. కానీ వాస్తవానికి యేసుని గౌరవించడమే కాదు, యేసుని విశ్వసించడం తప్పనిసరి అని బోధించేటటువంటి క్రైస్తవేతర ఏకైక ధర్మం ఇస్లాం. ఏ ముస్లిం కూడాను ముస్లిం కాజాలడు ఎప్పటి వరకైతే అతను యేసుని విశ్వసించడో. చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్ మరియు చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం మేరకు ముస్లిం సోదరులము అనగా మేము యేసు వారిని విశ్వసిస్తాం. ప్రపంచంలో యేసుని విశ్వసించేటటువంటి అతిపెద్ద వర్గాలు 2, ఒకటి ముస్లింల వర్గము, మరోది క్రైస్తవుల వర్గము. అయితే సోదర మహాశయులారా, మరి ముస్లింలు మరియు క్రైస్తవులు యేసును ఏమని విశ్వసిస్తున్నారు అంటే, మొదటి విషయము యేసు తండ్రి లేకుండా పుట్టారు, ఒక కన్యక గర్భంలో పుట్టారు అని ముస్లింలు మరియు క్రైస్తవులు ఉమ్మడిగా విశ్వసించేటటువంటి విషయము. నేటి ఆధునిక కొంతమంది క్రైస్తవులు ఈ విషయాన్ని విశ్వసించడం లేదు. రెండో విషయము, యేసు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా అనేక అద్భుతాలు, అనేక మహత్కార్యాలు, అనేక సూచక క్రియలు చేశారని ముస్లింలు మరియు క్రైస్తవులు ఉమ్మడిగా విశ్వసించేటటువంటి విషయము. ఉదాహరణకి యేసువారు దేవుణ్ణి ప్రార్థించి కుష్ఠరోగులకు స్వస్థత ఇచ్చేవారని, యేసువారు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా పుట్టుగుడ్డి వారికి స్వస్థత ఇచ్చేవారని, అంతేకాదు యేసువారు దేవుణ్ణి ప్రార్థించడము ద్వారా మృతులను సైతము బ్రతికించేవారని ముస్లింలు మరియు క్రైస్తవులు ఉమ్మడిగా విశ్వసిస్తున్నారు. మరి చివరగా యేసువారు రెండో రాకడను ముస్లింలు క్రైస్తవులు ఉమ్మడిగా విశ్వసించే విషయాలలో ఒకటి. మరి ఇన్ని విషయాలలో ఉమ్మడిగా యేసువారిని విశ్వసించేటటువంటి ఈ ముస్లిం మరియు క్రైస్తవ సోదరులో ఏ విషయానికి విభేదానికి గురయ్యారు అంటే, ఇదే విషయం యేసు ఎవరు అనేటువంటి విషయంలో ఈ ముస్లింలు క్రైస్తవులు విభేదానికి గురయ్యారు. నేడు మనము ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో ఈ ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఎవరు అనేటువంటి విషయాన్ని చూసి ఈ గ్రంథాల వెలుగులో గ్రంథాలు ఏ విధంగా అయితే బోధిస్తున్నాయో ఆ విధముగా ముస్లిం మరియు క్రైస్తవ సోదరులు యేసును విశ్వసించినట్లయితే ఈ 2 అతిపెద్ద వర్గాలు ఏకమవగలుగుతాయి. మరి రండి, మరి ఒకసారి ఒక ముస్లిం సహోదరుని యేసు ఎవరు, యేసుని మీరు ఏమని విశ్వసిస్తారో అని ముస్లిం సమాజాన్ని మనం ప్రశ్నించినట్లయితే పూర్తి ముస్లిం సమాజము ముక్త కంఠముగా యేసు ఒక ప్రవక్త అని సమాధానం చెప్తారు. అదే క్రైస్తవ సమాజాన్ని యేసు ఎవరు అని ప్రశ్నించినట్లయితే మనకి అనేక రకాల సమాధానాలు మనకు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని, ఉదాహరణకి యేసు దేవుడు అని కొంతమంది క్రైస్తవులు సమాధానం చెప్తారు.
మరికొంతమంది క్రైస్తవులు యేసు దేవునిలో ఒక భాగము అని సమాధానం చెప్తారు. మరికొంతమంది క్రైస్తవులు యేసు దేవుని కుమారుడు అని సమాధానం చెప్తారు. యేసు ఒక ప్రవక్త తప్ప మరి ఏమీ కాదని చెప్పేటువంటి క్రైస్తవులు కూడా క్రైస్తవ సమాజంలో మనకి కనబడుతున్నారు. మరియు యేసు దేవునితో సమానమైన వాడు అని చెప్పే క్రైస్తవులు కూడా క్రైస్తవ సమాజంలో మనకి కనబడుతున్నారు. మరి రండి సోదర మహాశయులారా, యేసు ఎవరు? ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మనం పరిశీలిద్దాం. యేసు దేవుడా? యేసు దేవునిలో భాగమా? యేసు దేవుని కుమారుడా? యేసు దేవునితో సమానమైన వాడా? లేక మరి యేసు ఎవరు అనే విషయాన్ని మనం ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మనం పరిశీలిద్దాం. మొదటి విషయం, యేసు దేవుడా అంటే దీనికి ఖురాన్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూర మాయిదా 72వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, లఖద్ కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యం వఖాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ అబ్దుల్లాహ్ రబ్బీ వ రబ్బకుమ్. మర్యం కుమారుడేంటి మసీహ్ అంటే యేసుని దేవుడు అని అన్నవారు నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మసీహ్ మెస్సయ్యా ఇలా అన్నాడు, అల్లాహ్ను ఆరాధించండి, ఏకైక దైవాన్ని ఆరాధించండి, ఆయన రబ్బీ వ రబ్బకుం, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. మరియు ఖురాన్ గ్రంథం 5వ సూర మాయిదా 116, 117 వాక్యాలను మనం పరిశీలించినట్లయితే, పునరుత్థాన దినమున అల్లాహ్ ఇలా అంటాడు, ఓ మర్యం కుమారుడా ఈసా యేసు, ఏమి నీవు ప్రజలతో అల్లాహ్ను కాదని నిన్ను నీ తల్లిని దేవుళ్ళుగా చేసుకోవని బోధించావా అని ప్రశ్నించినప్పుడు యేసు ఇలా మనవి చేసుకుంటాడు, ఓ దైవమ్మా, నువ్వు అత్యంత పవిత్రుడవు, ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాట అనటం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను అలా అని ఉంటే నీకు తప్పకుండా తెలిసి ఉండేదే. నీవు సమస్త అగోచర విషయాలు తెలిసినటువంటి మహాజ్ఞానివి అని అక్కడ యేసువారు చెప్తూ ఇలా అంటున్నారు, నీవు ఏ విషయాన్నైతే నాకు ప్రజలకు బోధించమని చెప్పావో ఆ విషయాన్నే నేను ప్రజలకు బోధించాను. అదేమిటంటే ఏకైక దైవమైన అల్లాహ్ని ఆరాధించండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే.